అండి ఎలా ఉన్నారు బాగున్నారా? ఈ దినాన దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే చాలామంది సంతానం లేదని చెప్పేసి నాకు పిల్లలు కలగడం లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అనమాట అండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి, సమస్తమును సాధ్యపరిచే దేవుడు. మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి, నమ్మకంతో ప్రార్థన చేసుకోవాలి, ఓర్పు కలిగి ప్రార్థన చేసుకోవాలి. సర్వశక్తి గల దేవుడు అబ్రహాం గారితో దేవుడు మాట్లాడారండి. ఎప్పుడు 75 సంవత్సరాలు మాట్లాడితే అబ్రహాం గారికి కుమారుని ఇవ్వడానికి 10 సంవత్సరాలు 25 సంవత్సరాలు పట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అబ్రహాం గారికి ఇస్సాక్ గారు పుట్టినప్పుడు 100 సంవత్సరాలు అని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉంటుంది. శారా గారికి 90 సంవత్సరాలు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట అండి. దేవుడిచ్చిన మహాఉచితమైన కృపను బట్టి అబ్రహాం గారి కంటే శారా గారు 10 సంవత్సరాలు చిన్నదనమాట. దేవుడిచ్చిన మహాఉచితమైన కృపను బట్టి, ఆయన కోపదాన్ని బట్టి, ఆయన నడుపుదాన్ని బట్టి మనకు పిల్లలు కావాలన్నా ఏం చేయాలంటే అండి, దేవునిందు నమ్మిక కలిగి జీవించాలన్నమాట అండి. చూడండి, తన తోటిగాళ్ళకి పిల్లలు ఉన్నారో తనకు పిల్లలు లేరని చెప్పేసి ఇంకెంత తిరిగినా ప్రయోజనం లేదని చెప్పేసి అన్నగారు దేవుని మందిరంలో మొరపెడితే, దుఃఖంతో ప్రార్థన చేస్తే తన మనోవేదన అంతా కూడా దేవుడికి తెలియజేసినప్పుడు దేవుడు విన్నాడా? వినలేదండి, విన్నాడనమాట అండి. కాబట్టి విని ఆమెకు కావాల్సిన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడండి. ఆమె ఏమైతే కోరుకుందో దాన్ని దేవుడు ఇచ్చాడనమాట అండి. కుమారుని కోరుకుంది, కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆయన పేరు సమూయేలు గారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జకరియా, ఎలిజబెత్ గారు వాళ్ళ వృద్ధులు అనమాట, వృద్ధాప్యంలో ఉన్నారు. వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దేవదూత జకరియా గారితో మాట్లాడినప్పుడు ఆయన నమ్మలేదనమాట అండి. కాబట్టి ఆయన నమ్మికకి కలిగించడం కోసం, నువ్వు నమ్మలేదు కనుక ఇది జరిగేంత వరకు కూడా నువ్వు మగవాడు అయిపోతావు అని చెప్పేసి అక్కడ దేవదూత చెప్పినట్లు మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. జరిగిన తర్వాత ఆయనకు నూరు వచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా వృద్ధాప్యంలో దేవుడు సంతానాన్ని యోహాను గారిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. మన విశ్వాసంతో ప్రార్థన చేసుకోగలిగితే కనుక ఏదో సమయంలో దేవుడు పిల్లల్ని ఇస్తూ ఉంటాడు అనమాట అండి. కాకపోతే మనం దేవుని మీద నమ్మిక ఉంచాలి, ఆ విశ్వాసంతో ప్రార్థన చేయకూడదండి. అవసరమైతే ఉపవాసముని ప్రార్థన చేస్తే దేవుడు మనకి పిల్లల్ని ఇస్తూ ఉంటాడు అనమాట. ఉపవాసం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. ఉపవాసానికి మించింది మరొకటి ఉండదన్నమాట, లేదనమాట అండి. కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎవరికైతే పిల్లలు వాళ్ళకి పిల్లలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి దేవుడిచ్చిన మహాఉచితమైన బట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా పిల్లలు కావాలని చెప్పేసి దేవుడిని అడిగితే ధారాళంగా దేవుడు దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. శారా గారికి అబ్రహాం గారికి వృద్ధాప్యం పిల్లల్ని ఇచ్చాడండి. అలాగే ఎలిజబెత్ గారికి జకరియా గారికి వృద్ధాప్యంలో పిల్లల్ని ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఆదికాండ గ్రంథంలో చూస్తే అక్కడ శారా గారు వాడిన మాటలు కనబడుతూ ఉంటాయి. అలాగే లూకా సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయంలో జకరియా గారు వాడిన మాటలు కనబడుతూ ఉంటాయి. దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు కనుక ఏదైనా చేయగల సముద్రుడు అనమాట అండి. కాబట్టి నాకు పిల్లలు లేరు అని నిరుత్సాహపడుట కంటే దేవుడు నాకు ఏదో సమయాన పిల్లల్ని ఇస్తాడో అని పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుంటే 100% దేవుడు మీకు పిల్లల్ని దయచేస్తూ ఉంటాడండి. అలాగే పిల్లలు లేని వారు కూడా నిరుత్సాహపడవలసిన అవసరంలా, ఎవరన్నా మనకి కొడుకు యేసుక్రీస్తు వారు తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే పిల్లలు విడిచిపెట్టేసి వెళ్ళిపోతారేమో, కానీ తల్లిదండ్రులని సర్వశక్తి గల దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడండి. మృదువు వచ్చేంత వరకు కూడా ముద్దాడుతానని చెప్తున్నాడు దేవుడు. చివరి వరకు కూడా మీతో దేవుడు ఉండి ఎవరికి కూడా ఏ ఆపద కలగకుండా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అన్నీ దేవుడే చూసుకుంటాడండి. అంతకుమించిన మహాభాగ్యం ఏముందండి? పిల్లలు లేరు నిరుత్సాహపడవలసిన అవసరము లేదనమాట. ఏమంటారు మరి? దేవుని నామంలో ప్రార్థన చేసుకుని చక్కగా సంతాన భాగ్యాన్ని సంపాదించుకుందామా, పిల్లల్ని సంపాదించుకుందామా? అయితే పిల్లలు లేని వారు ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ప్రార్థన చేసుకోండి. దేవుడే మీకు కావలసిన పిల్లల్ని దేవుడు దయచేస్తూ ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం మరి. మనం ప్రార్థన చేసుకుని ఎవరికైతే పిల్లలు లేరో వారందరి కోసం మనం ప్రార్థన చేయాలన్నమాట అండి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు పిల్లల్ని దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. మన కోసం మనం ప్రార్థన చేసుకుని ఎదుటి వారి గురించి మానేసామనుకోండి, మన స్వార్థం గురించి మనము ఆలోచించుకున్న వారుగా మిగిలిపోతామన్నమాట అండి. ఎప్పుడైనా సరే మన స్వార్థం గురించి మనం ఆలోచించుకోకుండా
ఎదుటి వారి కొరకు ప్రార్థన చేసే సహజ లక్షణాన్ని కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తున్నాడు. ప్రార్థన చేద్దాం. మరి మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదాలు లెక్కలని స్తుతిస్తున్నారు. చాలామంది ప్రభు తండ్రి అన్నీ ఉన్నాయి కానీ తండ్రి స్తోత్రంలో పిల్లలు లేక తండ్రి అనేక మంది బాధపడుతూ ఉంటారు. నీకు వందనాలు తండ్రి. మీ లోకంలో తండ్రి స్తోత్రంలో ఎంతమంది పిల్లలను అడుగుతారు తప్ప నీకు ఎంత ఆస్తుందని చెప్పేసి ఎవరు అడగరు ప్రభు. నీకు వందనాలు తండ్రి. అన్నీ ఉన్నా కానీ పిల్లలు లేకపోతే ఎంత దుఃఖమో, ఎంత బాధో, ఎంత మనోవేదనో తండ్రిస్తుండ్రో, ఎంత చింతో తండ్రిస్తోతుంది ప్రభా. పిల్లలు లేని తల్లిదండ్రులు ప్రభా బాధపడుతూ ఉంటారు. నీకు వందనాలు. ఎవరికైతే సంతానం లేదు తండ్రి వారందరికీ సంతాన భాగ్యం దయచేయండి. నీకు వందనాలు తండ్రి స్తోత్రం ప్రభా. పిల్లలు లేక తండ్రి ఎంతమంది దిగులు పడుతూ ఉన్నారు తండ్రి వారందరికీ కూడా పిల్లల్ని దయచేసి హ్యాపీగా నీ సన్నిధిలో తండ్రి ప్రభా పిల్లల్ని ఎత్తుకుని తండ్రి ఒక సాక్షిగా తండ్రి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. మరొకసారి ఎవరికైతే సంతానాలకు బాధపడుచున్నారో వారి మనోవేదనని విని వారి ప్రార్థన ఆలకించి వారికి తగిన బహుమానాలు తండ్రి దయచాను. అన్నగారికి అయితే ఎలాగైతే బహుమానం ఇచ్చావో అలాగే నీ బిడ్డలకు కూడా తండ్రి ప్రభా చక్కటి పిల్లల్ని దయచాను ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, అలాగే తండ్రి స్తోత్రం ప్రభా వ్యాపారం చేస్తున్న వారిని, చేతివృత్తులు చేస్తున్న వారిని తండ్రి, పిల్లలను, పెద్దలను, యవనస్తులను, స్త్రీలను, పురుషులను తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి పేరుని దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి తండ్రి స్తోత్రం ప్రభావ సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ప్రభావ తగిన సహాయం దయచేయండి. 100% ప్రభావ నీ ఎందు భయభక్తులు కలిగి నీ నామంలో ప్రార్థన చేసుకుని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఎందు నమ్మిక ఉంచి తండ్రి ఇస్తుంది ప్రభావ. దేవుడు నాకు పిల్లల్ని ఇస్తాడని తండ్రి గురి కలిగి, బిరి కలిగి, పొడతలు కలిగి, ఓర్పు కలిగి ప్రార్థన చేసుకుని తండ్రి చక్కగా తండ్రి ఇస్తుంది ప్రభావ. నీ నామంలో జీవించే యోగ్యతను ప్రభావ ప్రతి ఒక్కరికైనా దయచేయమని, మరొకసారి మంచి ఆరోగ్యం దయచేయని, మా ప్రార్థనలకు ఇస్తాను, మా ప్రార్థన బలం దయచేయని, మా కొరతరాన్ని యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలన్నమాట అండి. మనకు పిల్లలుంటే చాలని చెప్పేసి మనం అనుకోకూడదండి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అనమాట అండి. నాకెందుకు లాలి జోలు, నాకు పిల్లలు ఉన్నా సరిపోద్దని చెప్పేసి మన స్వార్థం కోసం మనం ఆలోచించుకున్నాం అనుకోండి, దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనము లేదు, ఉపయోగం లేదు, లాభం లేదు, ఏమాత్రం కూడా ఏమీ ఉండదండి. తగ్గింపు జీవితాన్ని కలిగి ఎదుటివారి కోసం ప్రార్థన చేయగలిగితే అంతకుమించిన మహాభాగ్యం మరొకటి మనకి ఉండదన్నమాట అండి. చేస్తారా? ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారా? మరి మీ ఆలోచన మీదే. మీరు ఎలాగైతే సంతోషంగా ఉన్నారో పిల్లలు లేని వారు కూడా అలా సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరు కూడా పిల్లలు లేని వారు సంతోషంగా ఉండాలంటే వారికి ఏం కావాలి, పిల్లలు ఇవ్వాలని చెప్పేసి సర్వశక్తి గల దేవుని ప్రార్థన చేస్తే 100% కూడా సహాయము చేస్తారనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకున్నారో ఇతరుల కోసం ప్రార్థన చేసి దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుని భూమి మీద హాయిగా యోగ్యతను సంపాదించుకుందామా? ఏమంటారు? సర్వశక్తి గల దేవుడు అందరికీ కూడా పిల్లల్నిచ్చి ఎవరు నాకు పిల్లలు లేరు అనే విధంగా ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా పిల్లల్నిచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా జీవించే యోగ్యత దేవుడు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ఏమంటారండి? జీవిందామా యెహోవా భయభక్తులు కలిగి? ఏమంటారు? మీ ఆలోచన మీదే. చేద్దామా అందరి కోసం ప్రార్థన? ఏమంటారు? మీ ఆలోచన మీదే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమె అందరికీ వందనాలు.